శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో మే 28వ తారీఖు బుధవారం. ఈరోజు విధియ అర్ధరాత్రి 1:55 వరకు ఉంటుంది. తదనంతరం తదియ. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి మొగశిర నక్షత్రం అర్ధరాత్రి 12:29 వరకు ఉంటుంది. ఇక ఈరోజు మనకి వాస్తు కత్తెరి అనేది ఏదైతే ఉందో ఆ వాస్తు కత్తెరి పూర్తవటం అనేది కూడా ఉంటుంది. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. మరి రోజు గడిచిన కొద్దీ క్రమంగా మంచి ఫలితాలు ఎక్కువ రావటం అనేది అయితే ఉంటుంది. భవిష్యత్తు కోసం మీరు ఏదైతే కళలు కంటున్నారో వాటికి సంబంధించిన కళల్లో ఒక స్పష్టత రావడానికి అవకాశాలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఏమైనా సరే దెబ్బలు తగిలించుకోవటం కానీ గాయాలు చేసుకోవటం కానీ సంభవించవచ్చు. కనుక నాకు అలవాటైన కత్తిపీటే అనుకుంటే కనుక ఏదైనప్పటికీ కూడా ఒకసారి మరి గాయం అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక కొంతవరకు ఆడవాళ్ళు అయితే ఆ రకంగా జాగ్రత్త తీసుకోండి. మగవాళ్ళు మరి గడ్డాలు గీసుకునేప్పుడు కొంతవరకు జాగ్రత్తగా తీసుకోండి. అంటే ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఏదో రకంగా కొంత రక్తం కళ్ళ చూసే పరిస్థితి ఉండొచ్చు. ఇంకా ఇతరతర ఈరోజైతే కనుక చెప్పుకోదగిన పరిస్థితులు అయితే కనిపించడం లేదు. వృత్తి ఉద్యోగాల్లో అంతంత మాత్రమైన ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కొత్తగా వివాహం కావాలనుకునే వారి ప్రయత్నాలు పెద్దగా సఫలీకృతం కాలేకపోవచ్చు. ఈరోజు మరి కేవలం భరణి నక్షత్రం వారికి అయితే కనుక మరింత శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బంది పడటం అనేది, ఆరోగ్యపరంగా అవస్థ పడటం అనేది, నాన్నగారి విషయంలో ఏదో రకమైన కలవరపాట్లు లోనయ్యే సన్నివేశాలు కానీ మనం కళ్ళ ముందు సాక్షాత్కరించవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. ధనస్థానంలో మరి అష్టమాధిపతి గురుడు తొంగి చూడటం వల్ల ఆర్థిక విషయాల్లో ఏదైనా సరే కొంత ఇబ్బందులు ఎదురవటం అనేది అయితే ఉంటుంది. కానీ ఇదే రకమైన గ్రహస్థితి వల్ల మనకి బ్యాంకు ఉద్యోగులకు కానీ బీమా ఉద్యోగులకు కానీ ఇతరత్ర కొంతవరకు ముందుకెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. మాట ఏదైనప్పటికీ కూడా స్పష్టత లేకపోతే ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి ఈరోజు ఉత్పన్నం అవుతుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. రోహిణి నక్షత్రం వారికి ఈరోజు చాలా చక్కటి అనుకూలమైన స్థితి ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఒక ముఖ్యమైన వ్యవహారం కొలిక్కి రావటం అనేది కొంత మీకు ఆనందాన్ని ఇస్తుంది. అయితే మీరైనా సరే వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఐబీపీ లో బీపీ ఉన్నవాళ్ళు, తర్వాత మరి ఆస్మా ఇలాంటివి ఉన్నవాళ్ళు కొంతవరకు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునే ప్రయత్నాలు అయితే ఈరోజు గట్టిగా చేసినట్టయితే సంతృప్తికరమైన ఫలితాలు రావడానికి ఉంది. వివాహం కావాలి అనుకునే వారు కూడా ఆ ప్రయత్నాలు ముమ్మరంగా చేసుకోవచ్చు. రానున్న 2-3 రోజులు కూడా మీకు ఆశాజనకమైన వాతావరణం ఉంటుంది కనుక గట్టిగా వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. ఈరోజు మరి ఏదైనప్పటికీ కూడా మొగశిర నక్షత్రం వారికి తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి మంచి శుభ ఫలితాలు ఉంటాయి. కర్కటక రాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక ధన వ్యయం అనేది ఉంది. మామూలుగానే మీకు అధికంగా ఎప్పుడు ఏదో రకంగా ఖర్చులు వాటిల్లుతూ ఉంటాయి. ఈరోజు దానికన్నా ఎక్కువ ఖర్చులు ఎదుర్కొనే పరిస్థితి ఉండొచ్చు. కనుక ఏదైనా కూడా ఒక క్రమశిక్షణ అలవాటు చేసుకోవటం అనేది అవసరం. సంతాన విషయంలో చిన్న ఇబ్బందులు, అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో కూడా తొందరపాటు, ఈ రకంగా ఒక ఉద్వేగం, ఇబ్బంది పడటం ఇవి ఈరోజు ఎక్కువగా కనిపిస్తాయి.
అయినప్పటికీ కూడా మొత్తానికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా బయటకు వస్తారు. పుణ్యక్షేత్ర సందర్శన చేసుకోవటం అనేది ఉంటుంది. ఇక మీ కింద పనిచేసే వాళ్ళతో కొంతవరకు జాగ్రత్త తీసుకోండి. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. ఈరోజు మరి అనురాధ క్షమించండి పుష్యమి నక్షత్రం వారికి తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి కూడా అనుకూలమైన ఫలితాలు ఉండటం అనేది అయితే జరుగుతుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా చాలా చక్కటి లాభాలతో పూర్తవటం అనేది అయితే ఉంటుంది. ఇంట బయట కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రాదుల సహాయ సహకారాలు మీకు పరిపూర్ణంగా లభించడం అనేది అయితే ఉంటుంది. కొత్తగా ఇల్లులు కొనాలన్నా భూములు కొనాలన్నా సాధ్యమవుతుంది. మీ ఇప్పటికీ ఏదైనా సరే వ్యవసాయ రంగంలో ఉంటే కనుక చాలా చక్కటి మంచి ఫలితాలు పొందడం అనేది అయితే ఉంటుంది. తర్వాత మరి టైలరింగ్ రంగంలో ఉన్నవారికి కానీ వస్త్ర వ్యాపారాల్లో ఉన్నవారికి తర్వాత మరి ఎరువులు మందులు ఇలాంటి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఈరోజు దుర్గాదేవికి సంబంధించిన పూజలు మీకు ఉపయుక్తంగా ఉంటాయి. ఉత్తర నక్షత్రం వారికి మరి మఖా నక్షత్రం వారికి ఈరోజు అనుకూలమైన స్థితి ఉండదు. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు కానీ కొంత కష్టం కానీ పెరిగినప్పటికీ కూడా మీకు దానికి తగిన ప్రతిఫలం అయితే మంచిగానే లభించడానికైతే అవకాశం కనిపిస్తుంది. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో ముందుకు రాగలుగుతారు. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారి ప్రయత్నాల్లో ఏదో రకమైన భంగపాటు అయితే కనిపిస్తుంది. అలాగే సంతానం కావాలని కోరుకునే వాళ్ళు లేదా ఇప్పటికే నవజాత గర్భం ధరించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారు కూడా కొంతవరకు వారి విషయాలు జాగ్రత్త తీసుకోవాలి. ఒక్కోసారి ఇబ్బందులు గోచరిస్తాయి. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన పరిస్థితులు అయితే లేదు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మీకు ఉపయుక్తంగా ఉంటాయి. ఈరోజు మరి చిత్తా నక్షత్రం వారికి ఉత్తర నక్షత్రం వారికి తారాబలం కనిపించడం లేదు. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం ప్రోత్సాహకరంగా సంతృప్తికరంగా సాగిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. అయితే ఆరోగ్య విషయంలో ఈరోజు కూడా కొంత జాగ్రత్తగానే ఉండాలి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విభేదాలు చోటు చేసుకోవడం అనేది అయితే ఉంటుంది. బయట నుంచి రావాల్సిన వాటికి ఈరోజు పెద్ద అనుకూలత ఉండదు. అలాగే కొత్తగా పెట్టుబడి పెట్టాలి అనుకునే వాటికి కూడా ఈరోజు క్షేమం కాదు. కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ముందుకు రాగలగటం అనేది అయితే ఉంటుంది. మీ మేనమామల ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. ఈరోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక లాభం ఉంటుంది. చిత్తా నక్షత్రం వారికి తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి ఈరోజు తారాబలం అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. దగ్గర వచ్చి పనులు కాలేకపోవటం, మానసికంగా మనం కూడా ఒక పరిణితి చూపలేకపోవటం కానీ లేదా అసందిగ్ధ వాతావరణానికి లోనవటం కానీ కనిపిస్తుంది. అమ్మగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఇదే రాశిలో పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో మరి కొంతవరకు వారి యొక్క ప్రవర్తన విషయాల్లో అయితేనేమి తర్వాత మరి ఏదైనా సరే ఇతరులతో ప్రవర్తించే ఈ టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉంటారో ఒకసారి తప్పుల బారిన పడడానికి కూడా అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉంటే కనుక జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పదగిన ఇబ్బందులు అయితే లేవు. ఈరోజు తారాబలం ఎక్కువగా మరి విశాఖ నక్షత్రం వారికి జ్యేష్ఠ నక్షత్రం వారికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మరి సప్తమ శాస్త్రంలో గోచరరీత్యా గజకేసరి యోగం పట్టడం వల్ల కూడా వీరి యొక్క ప్రతిభ పాఠవాళ్ళు 10 మందికి ద్యోతకం అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళు మరింత రాణింపు చూపగలుగుతారు. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్నవారు కూడా స్వల్ప లాభాలతో బయటికి రావటం అనేది కూడా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాల్లో మాత్రం చిన్న అవరోధాలు ఏర్పడటం అనేది అయితే ఉంటుంది. ఇప్పటికే మరి తృతీయ రాహు వల్ల అయితేనేమి మరి సప్తమ
గురుడు వల్ల అయితేనేమి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటి నుంచి బయటకు రావటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరిన్ని మెండేల మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఈరోజు తారాబలం అయితే కనుక పూర్వాషాఢ నక్షత్రం వారికి మరింత ఎక్కువగా ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా క్రమంగా ఒక్కొక్క ఇబ్బంది వదులుకొని ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు అయితే పెంచుకుంటారు. కొత్తగా ప్రేమ పెళ్లి కోసం వేచి ఉన్న వారికైతే కనుక వారి ప్రయత్నాలు మరింత సానుకూలమవుతాయి. తర్వాత గత 2 రోజులుగా ఇబ్బంది పెడుతున్న వ్యవహారాల్లో ఎంతో కొంత ముందుకొస్తారు. ఆరోగ్యపరంగా మాత్రం ఈరోజు కూడా ఎంతో కొంత ఇబ్బందిని అయితే ఎదుర్కొంటారు. ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే కనిపించడం లేదు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మీకు ఉపయుక్తంగా ఉంటాయి. ఇక ఈరోజు తారాబలం అయితే కనుక శ్రవణ నక్షత్రం వారికి మరింత ఎక్కువ బాగుంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా మంచి చెడు మిశ్రంగా కనిపిస్తుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్కి ఈరోజు అంత అనుకూలత అనేది ఉండదు. సంతాన పరంగా తీసుకునే నిర్ణయాల్లో కూడా ఒక్కోసారి తొందరపాటు కనిపించవచ్చు. ఇక సంతాన పేరుతో వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం ఈరోజు ఎంతో కొంత లాభస్థితి అయితే కనిపిస్తుంది. ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో బయటపడతారు. సాధకులకి ఈరోజు మరింత మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇక ఏదైనప్పటికీ కూడా అతి కష్టంతో మీరు నెమ్మదిగా ఎలాంటి ఇబ్బంది ఉన్న చివరి నిమిషంలో బయటపడగలుగుతారు. ఈరోజు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు మీకు ఉపయుక్తంగా ఉంటాయి. ఈరోజు మరి శతభిష నక్షత్రం వారికి, పూర్వభద్ర నక్షత్రం వారికి మరింత యోగ్యదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి అయితే ఈరోజు మానసికంగా కొంత గందరగోళ పరిస్థితి అయితే ఉంటుంది. ఇంట్లో ఏదో తెలియని అయోమయం, అశాంతి తొంగిచూడటం అనేది అయితే ఉంటుంది. ఒక సమస్య తీరుతుంది అనుకున్నప్పటికీ మరొక సమస్య ఉత్పన్నమవటం, దాని ద్వారా మనసు కొంత ఇబ్బంది పడటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఖర్చుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందామన్నప్పటికీ కూడా పెద్దగా ఉపయుక్తంగా ఉండవు. కవులు, క్రీడాకారులు, కళాకారులు అవసరమైన సమయంలో రాణించలేకపోవటం కూడా కొంత ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది అవసరం. ఇక ఈరోజు తారాబలం అనే దాంట్లో చూస్తే కనుక ఉత్తరభద్ర నక్షత్రం వారికి తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి ఎంతో కొంత యోగ్యదాయకంగానే ఉంటుంది.